రాధా మనోహర్ దాస్ అనబడినటువంటి ఒకడు ఉన్నాడు. వాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అలాగే బైబిల్ని భయంకరంగా దూషిస్తూ భయంకరమైన మాటలు మాట్లాడుతూ వాడికి తెలిసిన జ్ఞానం కొద్దిగే గానీ నాకు ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా తెలుసు అనుకుంటున్నాడు. వాడికి ఒక పేరుంది, డిచ్కీ బాబా. ఏం పేరు? డిచ్కీ బాబా. ఆడి బతికే సరిగ్గా లేదు. వాడు కామాంధుడిగా పిలువబడుతున్నాడు. వాడి సాక్ష్యం సరిగ్గా ఉండదు, వాడి మాట తీరు సరిగ్గా ఉండదు, సరిగ్గా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడు. కానీ వాడు ఏం మాట్లాడతాడు తెలుసా? అసలు 3 మేకులు పీక్కోలేకపోయాడు ఆయన. ఆయనేమి దేవుడు అన్నాడు. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన నువ్వు సిలువ దాకా ఆలోచన చేశావు, ఆయన తలుచుకుంటే దెబ్బలు కొట్టకుండా కూడా తప్పించుకోగలడు ఆయన. అసలు ఆ రాను వారికి రోమ సైనికులకు చెక్కకుండా తప్పించుకోగలడు. అది ఎందుకు మర్చిపోయావు నువ్వు? 39 దెబ్బలతో ఆయన శరీరం చేల్చబడి అక్కడ తప్పించుకోగలడు కదా. ఎదుట పిలాతు ఎదుట తప్పించుకోగలడు కదా. సిలువ మోపిస్తున్నప్పుడు తప్పించుకోగలడు కదా. ఆ విషయాన్ని ఎందుకు అడగలేదో వాడు నాకు తెలియదు. కానీ ఆయన తప్పించుకోవాలనుకుంటే తప్పించుకునేవాడే, ఆయన రక్షించుకోవాలనుకుంటే రక్షించుకునేవాడే. ఆయన వచ్చిందే ఈ లోకానికి తన ప్రాణాన్ని అర్పించడానికి. హల్లెలూయా. ప్రాణము పెట్టునంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన తప్పించుకోవాలంటే పిలాతు ఒక మాట అడిగాడు, నీవు యూదులకు రాజు అంటే, కాదు నాయనా అంటే ఒక్క మాటతో క్షమించేవాడా కాదా పిలాతు? రెడీగా ఉన్నాడా లేదా పిలాతు క్షమించడానికి? సిద్ధంగా ఉన్నాడు పిలాతు. యేసయ్య ఒక్క మాట ఒప్పుకుంటే ఆయన ఒప్పుకోలేదు, తప్పించుకోలేదు, పారిపోలేదు. సిలువ మేకులకు ఆయన కొట్టబడ్డాడేమో కానీ దానికి మించిన ముళ్ళును ఆయన విరిచాడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించాడు ఆయన. మరణపు ముళ్ళును విరిచాడు. మేకులు ఏముందండి, ఎవడైనా బీక్కుంటాడు. మేకులు ఎవడైనా బీక్కుంటే కొంచెం బలం ఉండి కండలుండి ఏదో ఒకటి చేసి మేకులు బీక్కోవడం ఎంతసేపు. కానీ మరణాన్ని జయించడం ఎవడి తరం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఆయన. మరి ఈ సవాలుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి వాడు చరిత్రలో ఎవడైనా ఉన్నాడేవో చూపించగలవా? యేసయ్య మరణాన్ని జయించినటువంటి గొప్ప జయశాలి. దేవునికి స్తోత్రం. మరలా అంటాడు, మా దేవుళ్ళందరూ కూడా రిచ్గా ఉంటారు, మీ దేవుడైతే ఒకటే అంగి వేసుకొని పైన సున్ని వేసుకొని తిరుగుతాడు. దేవుడు అంటే రిచ్గా ఉండాలన్నాడు. నీవు ఆరాధిస్తున్న ఏ దేవుడి గురించి మాట్లాడావో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ బంగారం వేసుకుంటే రిచ్నెస్ వస్తుందేమో, కానీ ఆయనే శ్రీమంతుడైన దేవుడు. హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రీమంతుడైన దేవుడు. ఏ బంగారము, ఏ వజ్రాలు, ఏ ఆభరణాలు ఆయన కీర్తిని పెంచలేవు, ఆయన మహిమను పెంచలేవు, ఆయన పేరును పైకెత్తలేవు. ఆయనకు ఆయనే సాటి. దేవునికి స్తోత్రం. ఆయన శ్రీమంతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, ఆయన సౌందర్యము కలిగిన వాడు. ఆయనకు ఏ బంగారము కీర్తిని తీసుకురాగలదండి? ఏ బంగారం ఆయనకు నామని హెచ్చించగలదండి? ఏ ఆభరణాలు, ఏ బంగారము, ఏ వెండి, ఏ వజ్రాలు ఆయన గొప్ప చేయగలవు? దేవుడికి మానవ చేతులతో చేయబడినటువంటి ఆభరణాలు అవే కీర్తిని తీసుకురాగలిగితే ఇక దేవుడు ఏమవుతాడు? ఆయన ఒకటే అంగి వేసుకొని తిరగొచ్చు గాక, ఆయన చాలా దీనుడిగా పేదవాడిగా ఈ లోకంలో ఉండవచ్చు గాక, కానీ ఆయన సర్వాన్ని సృజించిన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సభలో ఎవరు నీకు మాదిరి? ఎవరిని మాదిరిగా తీసుకొని బ్రతుకుతున్నావు? ఎవరిని మాదిరిగా చేసుకొని నువ్వు జీవించాలని ఇష్టపడుతున్నావు?